శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, పోలీ పాడ్యమి నాడు పోలీ స్వర్గం కథ గురించి తప్పకుండా తెలుసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. మనకు కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా పురాణాలు చెబుతున్నాయి కదా. మరి కార్తీక మాసం భక్తి శ్రద్ధలకు, పుణ్య స్నానాదులకు, దీపారాధనకు, దేవతారాధనకు చాలా విశేషమైనది. కార్తీక మాసం చివరకు రాగానే పోలీస్ వర్గం కథ తప్పకుండా వినాల్సిందే అంటారు. అన్ని పూజలు, వ్రతాలు ప్రత్యేకమైనప్పటికీ కార్తీక మాసంలో వినేటటువంటి ఈ కథ చాలా ముఖ్యమైనది. పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. వారందరిలోకి చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుండి పూజలు అన్నా, వ్రతాలు అన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఆమెను చూసినప్పుడల్లా కాస్త కంటగింపుగా ఉండేది. ఎందుకంటే తనకంటే భక్తురాలు వేరెవ్వరూ కూడా లేరని ఆ అత్తగారి యొక్క దృఢమైనటువంటి నమ్మకం. ఆచారాలను పాటించేటటువంటి హక్కు కేవలం ఆమెకు మాత్రమే ఉంది అనేటటువంటి అహంభావి. అందుకని చెప్పేసి కార్తీక మాసం రాగానే చిన్న కోడలు కాదని చెప్పి మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరి వెళ్తుంది. అయితే అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకొని వచ్చే ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందేమో అనేటటువంటి అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినటువంటి సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది అత్తగారు. ఇక కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకై ఆ అత్తగారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమాత్రం సాగలేదు. ఎందుకంటే పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి కాస్త పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్నటువంటి వెన్నను తీసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకై దాని మీద బుట్టను బోర్లించేది. ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. ఇక చివరికి అమావాస్య రోజు రానే వస్తుంది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకై అత్తగారు బయలుదేరుతుంది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టేటటువంటి తీరిక లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆమెకు అప్పగించి మరీ వెళ్తుంది అత్తగారు. కానీ పోలి ఎప్పటిలాగే ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంటుంది. అలా ఎన్ని అవంతరాలు ఆమెకు వచ్చినా సరే, ఎంత కష్టసాధ్యమైనప్పటికీ పనులు ఉన్నా సరే, ఆమె మాత్రం ఆమె యొక్క ధర్మాచరణ ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఆమె చేసినటువంటి ఆమె యొక్క ధర్మాచరణ పోలిని చూసి దేవతలు కూడా ముచ్చట వేసేలా చేస్తుంది. ఇక వెంటనే ఆమెను బంధించి స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకై అక్కడ ఒక విమానం దిగి వస్తుంది. అప్పుడే నదీ స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్నటువంటి అత్తగారు, ఆమె 4గురు కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది వారి కోసమే వచ్చిందేమోననుకుని ఎంతో మురిసిపోతారు. కానీ అందులో పోలి ఉండేసరికి వారు నిర్ఘాంతులవుతారు. ఎలాగైనా కానీ ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునేటువంటి ఆతృతతో పోలి కాలును పట్టుకుని వేలాడేటువంటి ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఇక విమానంలో ఉన్నటువంటి దేవతలు పోలిని మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి అవకాశాన్ని, నిష్కల్మషమైన మనసున్న పోలిని మాత్రమే ఉందని, తనను మాత్రమే తీసుకువెళ్తారని చెప్తారు. అశ్వయుజ మాస అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నది స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీ స్వర్గం నాడు తెల్లవారుజామున లేచి నదిలో స్నానమాచరించి అరటి డప్పులో దీపాలు వెలిగించి వదిలిన ఏళ్ల కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించినటువంటి ఫలితం, అలాగే దీపాలు వెలిగించినంతటి ఫలితం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులు వెలిగించి నీటిలో విడిచిపెడితే ఆ మాసమంతా కూడా దీపారాధన చేసినటువంటి పుణ్యం వస్తుందని కూడా చెబుతూ ఉంటారు. ఇంకా ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ, స్వయం పాకాన్ని కానీ దానంగా ఇస్తుంటారు.
ఇక తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు. అందుకని చాలా మంది పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చేటటువంటి పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇది పోలి స్వర్గం కథ. కార్తీక మాసం దీపాలు వెలిగిస్తే పోలి స్వర్గానికి చేరుకుంటామా లేదా అనేది తర్వాత మాట. ఆచారాన్ని పాటించాల్సినటువంటి మనసు ఉన్నప్పుడు మార్గం అనేది దానంతటా అదే కనిపిస్తుంది అని చెప్పడం అనేది ఈ కథలో ఉన్నటువంటి అంతర్యంగా మనకు తెలుస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, అంతేకాని ఆడంబరం కాదని చెప్పి తెలియజేస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో చేసేటటువంటి పూజలు ఎందుకు కూడా పనికిరావని హెచ్చరిస్తుంది. అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలని అటువంటి నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. పోలీస్ వర్గం కథ తప్పకుండా అందరూ వినాలి అంటారు. అందుకే ఇక ఈ పోలీస్ వర్గం కథ విన్నారు కదా. ఇప్పుడు మనం వినబోతూ ఉన్నటువంటి కథ గోకర్ణానికి సంబంధించింది. గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేయబోతుంది. పూర్వం రావణాసురుడు తల్లి కైకేసి కైలాసాన్ని పొందగోరి నిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. అయితే బలగర్వితుడైన అది చూసి శంకరుడితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు. ఇక అలా అనుకున్నందుకే తడువుగా అతను కైలాసానికి వెళ్లి తన యొక్క శక్తినంతా కూడా ప్రయోగించి ఆయన కైలాస పర్వతాన్ని నెత్తికెక్కించుకుంటాడు. అప్పుడు భూమి మొత్తం కంపించుకుపోతుంది. లోకాలన్నీ కూడా అకాల ప్రళయంలో నశిస్తాయని చెప్పి భావించి అలాంటి ఆపదను నివారించమంటూ పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు రావణాసురుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాది దీనంగా పరమేశ్వరుని ధ్యానిస్తాడు. కరుణాసముద్రుడైనటువంటి ఆ కైలాసవాసి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణాసురుని పైకి లేవనెత్తాడు. అప్పుడు రావణుడు లాగా యుక్తంగా సువర్ణంగా మధురగానం చేస్తాడు. మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి ఆ పరమేశ్వరుడు అతన్ని ఏదైనా ఒక వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా పరమేశ్వర, బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవరికీ కూడా లభించేది కాదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మ నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారకుడు. అటువంటి నాకు ఎక్కడా కూడా ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను. శంకర, నీవు కనుక నాకు వరం ఇవ్వాలి అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకెళ్లి వెళ్లే విధంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ రావణ, ఈ యొక్క కైలాస పర్వతంతో నువ్వు ఏం సాధిస్తావు చెప్పు. దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను. దానివల్ల నీవు నా అంతటి వాడివవుతావు. నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరుతాడు. అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు ఈ యొక్క వృత్తాంతమంతా కూడా బ్రహ్మకు, శ్రీ మహావిష్ణువుకు విన్నవిస్తాడు. ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లి, ఎంత పని చేశావు స్వామి, రావణుడికి ఆత్మలింగాన్ని ఎందుకిచ్చావు? సర్వప్రాణకోటికి కంటక ప్రాయుడు, లోక భయంకరుడు అయినటువంటి రావణుడు నియంత్రివాడు కావటం తగునా అంటూ వాపోతారు. అప్పుడు పరమేశ్వరుడు గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను. అతను ఇంకా ఈ లంకకు కూడా చేరి ఉండడు. ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు అంటూ శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని ఛేదించుకోవాలి అంటూ నారదుణ్ణి, గణపతిని ప్రేరేపిస్తాడు. అప్పుడు దేవశి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుడి వద్దకు వెళ్లి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రావణుడు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది తిరిగి లంకకు వెళ్తున్నానంటూ ఆ యొక్క ఆత్మలింగాన్ని చూపిస్తాడు. ఇక రావణుడిని మాటలతో మార్చాలని, రావణ, పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి దున్నలన్నీ కూడా చంపుతూ ఉండేది. అయితే త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుండి తల ఒక లింగాన్ని తీసుకున్నారు.
ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలిగేవాడు అంటూ దాని యొక్క ప్రభావం గురించి ఇంకా వ్యవహరించబోతాడు. అప్పుడు రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు అంత తీరిక లేదు. నేను తొందరగా వెళ్ళాలి, అడ్డు తప్పుకో అంటాడు. అప్పుడు నారదులు రావణుడితో, సంధ్యా సమయం దాటిపోతుంది, మరి నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చుంటాడు. ఇక అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వస్తాడు. అతన్ని చూసినటువంటి రావణుడు, నీవెవరు, ఎవరి పిల్లాడువు, ఎక్కడికి వెళ్తున్నావంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుడి పుత్రుణ్ణి, నన్ను ముందుకు పోనివ్వు, ఎందుకు ఆపావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది బాబోయ్ అంటాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య మార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని కనుక కాసేపు పట్టుకుంటే, నువ్వు గనక నాకు సహాయం కనుక చేస్తే నీకు సువర్ణమైనటువంటి నా లంకా పట్టణాన్ని చూపిస్తాను, నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండొచ్చు అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మో, ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను ఎంతసేపు మోయగలను, అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురానికి నేను రాను బాబోయ్ అంటాడు. అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరతాడు. నేను మోయలేనప్పుడు ఏలుకెత్తి మరి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తా, సరేనా అంటాడు. ఇక రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని 3 సార్లు వెంట వెంటనే పిలిచి, అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతల అందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు. ఆ తర్వాత రావణుడు మరలా తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకిలించాలని చెప్పి చూస్తాడు. భూమి మొత్తం కంపిస్తుందే కాని ఆ లింగం కొంచెం కూడా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అనేటటువంటి పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వల్ల నాయక్ క్షేత్రానికి గోకర్ణం అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి దానినే భూకైలాసం అని కూడా అంటారు. అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తారు. అందుకే అది సజనులకు ఎందరికో ఆశ్రమైనది. అక్కడే దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాలు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క ఆభిష్టాలను పొందారు. అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు. కాబట్టి గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ గురించి ఇంకొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసాహుడు అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు. అతను వేద మార్గ తత్పరుడు. తన యొక్క రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతను అడవికి వెళ్లి క్రూరమైనటువంటి జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకరమైనటువంటి ఒక రాక్షసుని చూస్తాడు. రాజు అతని మీద బాణాలు వేయటంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుడిని పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమంటూ ఆదేశిస్తాడు. అతని సోదరుడు తన యొక్క రాక్షస మాయ చేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఆ రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయటం మొదలు పెడతాడు. ఒకనాడు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికై ప్రతిష్టాది మహర్షులందరినీ కూడా భక్తులుగా ఆహ్వానిస్తాడు. అయితే ఆనాడు ఆ యొక్క కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలుపుతాడు. ఇక భోజనం సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని ఆ రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు కాబట్టి నీవు బ్రహ్మ రాక్షసుడు అవుగాక అంటూ శపిస్తారు. ఇక ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు ఆ రాజు కోపించి ఆయనకు తిరిగి మరలా ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడి గురువులను శపించడం మహాపాపం అంటూ హెచ్చరించి ఆ యొక్క శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకో అంటూ ప్రార్థిస్తుంది. ఇక రాజుగారి యొక్క కోపాన్ని గ్రహించుకుని శాపకల్మషమైనటువంటి ఆ యొక్క తన చేతిలో ఉన్నటువంటి జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠుని యొక్క శాపం వలన బ్రహ్మ రాక్షసుడై ఇప్పుడు చెప్పిన విధంగా కల్మష పాదులనే అటువంటి పేరును పొందాడు. అప్పుడు శాప విముక్తుడై ఆ మహారాణి వశిష్ఠుని ప్రార్థించగా ఆమె పైన జాలి చెందినటువంటి మహర్షి, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత
బ్రహ్మరాక్షస తత్వం పోతుందంటూ ఆశీర్వదించి తన తిరిగి అతని యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుండి కల్మషాపాదుడిగా మారినటువంటి ఆ రాజు ఘోరమైనటువంటి అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం చాలా అతన్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండేది. ఆ విధంగా ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తింటాడు. అందుకే బ్రాహ్మణుడి యొక్క భార్య శోకంతో, నీకు వశిష్ఠుని యొక్క శాపం తెలియక పూర్వ రూపాన్ని నువ్వు పొందిన తర్వాత నీవు నీ యొక్క భార్యను కలుసుకున్న తర్వాత కూడా నన్ను నా భర్తను ఏ విధంగా అయితే ఎడబాటు చేశావో ఆ పాపానికి భార్య సంగమం చేస్తే నువ్వు నశించిపోతావు అంటూ శపిస్తుంది. అలా కొంతకాలానికి వశిష్ఠుని యొక్క శాపం నుండి విముక్తులైనటువంటి ఆ రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు. అతని రాక కోసం భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెను చూస్తూనే ఆ రాజు కన్నీటితో తనకు మరలా కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ పత్ని ఒక శాపం గురించి చెబుతాడు. ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా క్రినులై ఆ యొక్క శాప విముక్తి కోసమై తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో గారు గౌతమ మహర్షిని సందర్శించి వారి యొక్క విషాదం అంతా కూడా ఆ యొక్క మహర్షికి వినియోగించుకుంటారు. అదంతా వినటువంటి గౌతమ మహర్షి జాలి చెంది, రాజా భయపడవద్దు, ఆ పాపాలన్నింటినీ కూడా పారద్రోలి అభిష్టాలనిచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమీ చేయలేదు. కాబట్టి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ కూడా శివలింగాలే. ఆ యొక్క పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదంటూ ఏదీ లేకుండా లేదు. ఆ క్షేత్రం తెలియజేసేటువంటి ఒక విషయం నేనిక్కడ చూసింది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకువెళ్ళడానికి సాక్షాత్తు శివకింకరులు అక్కడికి వచ్చారు. అయితే వారిని అడగ్గా వారు ఈ విధంగా చెప్పారు, ఓ మహర్షి, పూర్వం ఈమె సౌదామిని అనేటటువంటి అందమైనటువంటి ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టమైనటువంటి వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే బ్రాహ్మణుడు మరణించాడు. ఆమెకు కామవశం చేత ఒక కోమటి వాడిని ఉంచుకుంది. ఎప్పటికీ కూడా ఎక్కువ తగదు కదా. త్వరలోనే ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వదిలేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అప్పటి నుండి ఆమె ఇంకా నిర్భయంగా ఆయనకు వైష్ణుడితో జీవించడం ప్రారంభించింది. అతని యొక్క దుస్సాహత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఆమె కళ్ళు తాగినటువంటి మైకంలో ఆవు దూడనొకదాన్ని మేక అని చెప్పి అనుకుని చంపి దాని తలను తీసుకువెళ్లి భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సు చూసి నిజానికి అక్కడ పుచ్చుకుంటూ, అయ్యయ్యో, ఆవును పులిని తినిపోయిందే, అటు వలవల అని ఏడుస్తుంటాడు. ఆ విధంగా ఆమె ఎన్నో పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. అయితే ఈ జన్మలో ఆమె పుట్టు గుడ్డి కుష్టి రోగి అయ్యి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది. వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒకనాడు అందరినీ కూడా శివరాత్రి నాడు భిక్షం కోసం యాచిస్తుంది. ఆనాడు అన్నం ఎవరూ కూడా వండుకోరు కాబట్టి ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అయితే అవి తినడానికి పనికిరావు అని చెప్పి భావించి ఆమె వాటన్నింటినీ కూడా జారవిడిచింది. ఆ జారవిడిచిన అన్ని చేతుల నుండి ఒక లింగం మీద పడతాయి. అదే ఆమె చేసినటువంటి శివ పూజ. ఆ రోజంతా కూడా తిండి లభించినటువంటి కారణంగా ఆమె ఆ రాత్రంతా కూడా కనీసం నిద్ర కూడా పోలేదు. ఈ విధంగా ఆమె ఉపవాస జాగరణ కూడా చేసినట్లుగా అయింది. ఇక ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం కూడా విన్నది. తెలియక చేసినటువంటి ఆ వ్రతం వలన ఈమె పుణ్య ఆత్మలయ్యింది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకువెళ్దామని చెప్పి ఆమెను పరమేశ్వరుడు పంపించాడు అని చెప్పి చెబుతారు దూతలు. అప్పుడు శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్తారు. కాబట్టి బుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికి మరి అంతటి ఫలితం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి వ్రతం దాని యొక్క ఫలితం చెప్పతరమా? కాబట్టి ఓ రాజా, నీవు ఇప్పటికిప్పుడే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు. బ్రాహ్మణి శాపం నుండి తప్పకుండా విముక్తి అవుతావంటూ గౌతమ మహర్షి ఆ యొక్క క్షేత్రం మహత్యాన్ని ఇంకా ఏ విధంగా వ్యవహరిస్తాడు
గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు, నక్షత్రాలు వాటన్నిటికంటే గోకర్ణ క్షేత్రం అనేటువంటి చీకట్లను నశింపజేసేటటువంటి సూర్యుడు వంటిది. దర్శనం స్మరణ వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వల్ల వారి వారి ఆభిష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, సూర్యచంద్రులు, అష్టవసులు, తూర్పు ద్వారలు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశితుడు, పితృదేవతలు దక్షిణ ద్వారంలోను, అలాగే వరుణుడు మొదలైనటువంటి దేవతలు పడమటి ద్వారంలోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాత్రికలు ఉత్తర ద్వారంలోను, విశ్వాసపు చిత్రాధరుడు ఇలా మొదలైనటువంటి గంధర కవులు ప్రతినిత్యము కూడా అక్కడ స్వామివారిని ఉపాసిస్తూ ఉంటారు. కాస్త ఇప్పుడు ఆ దేవశిష్టుడు ఇలా మొదలైనటువంటి మునీశ్వరులు హృదయోగంలో విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహర్షులు, నారద దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు నిత్యము కూడా ఆయన్ను గోకర్ణేశ్వరుడిగా ఉపాసిస్తూ ఉంటారు. రావణుడితో మొదలు ఎంతో మంది రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి పరమేశ్వరు నుండి ఎన్నో వరాలను పొందారు. కాబట్టి ఆ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు, ఆధ్యాత్మిక సాధన, పూజ 1,00,000 రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియచేస్తారు. అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తురాలవుతుంది. కాబట్టి ఎందరో సజ్జనులకు ఆశ్రమైనటువంటి ఆ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధు జీవనుడు అయినటువంటి సాయుధ్యైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు కూడా శ్రీ పాదస్వామి వారిగా క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలు ఉన్నారు. తిరిగి మరలా అందరికీ తెలియజేశారు. అలాగే గోకర్ణం అనేటువంటి పేరును మనసులో తలచిన లేదంటే చెప్పుకున్నా చాలు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడమే కాకుండా మనకు ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయట. మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే ధరించేటటువంటి భస్వం యొక్క మహత్యం గురించి తెలియజేసేటువంటి చక్కటి వివరణ మరొక వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.